ఉల్లాసమైన కొంతమంది జీవితంలో చిరస్థాయిగా మనసులో నాటుకుపోతాయి. అటువంటి నాటుకుపోయిన వ్యక్తులకి మనం చూస్తే ఒక మహదానందం కలుగుతుంది. అటువంటి వ్యక్తుల్లో మనకు తెలిసిన వాళ్ళలో శ్రీ వెలమల శ్రీనివాసరావు గారి గురించి చెప్పడం కాదు, కానీ ఆయన మాటలు లైవ్లో విన్న వాళ్ళకి ఎస్ నేను సోషల్ మీడియా చెప్పించాడు తక్కువ అనిపిస్తుంది. ఆయన ఒకసారి పాఠం చెప్తే సోషల్ స్టడీస్ పాఠాన్ని ఇంత రమింపజేసే విధంగా చెప్పొచ్చా అనిపిస్తుంది. మాట్లాడితే ఇంత ముగ్ధ మనోహరంగా మాట్లాడొచ్చా అని అనిపిస్తుంది. ఏమోగా చేశారు. అప్పుడు మాలాంటి వాళ్ళని కొన్ని మా డిఫికల్టీస్ గట్రా చెప్పినప్పుడు చాలా హర్డులుగా ఫీల్ అవుతున్న సందిగ్ధ పరిస్థితుల్లో చాలా ఈజీగా తన యొక్క ట్యాకిల్ అంటే ట్రబుల్ షూట్స్ వాళ్ళు జిల్లాలో ఎక్కడ ఏ పెద్ద మహాసభలు జరిగినా దానికి ప్రధాన వ్యాఖ్యాతగా మన వెలమల శ్రీనివాసరావు గారే ఉంటారు. ఇటువంటి వెలమల శ్రీనివాసరావు మన జాతి అంటే మన ఉపాధ్యాయ జాతి అవడంలో మన గురువులకి అందరికీ ఒక మణిపూసగా చూడండి. ఒకప్పుడు పేపర్లో చిన్నప్పుడు చదివినప్పుడు పలానా వ్యక్తికి ఇది నంది అవార్డు గట్రా వచ్చిందన్నప్పుడు పాపం ఎవరో పాపం ఎంత అదృష్టవంతులు, వాళ్ళ అమ్మ నాన్న ఎంత అదృష్టవంతులు కాకపోతే ఆ స్థాయికి వెళ్ళుంటారు అని మనసులో చాలాసార్లు అనిపించినప్పటికీ మనకు తెలిసిన వ్యక్తి మనస్ఫూర్తిగా అన్నయ్య అని పిలుచుకునే మళ్ళాంటి వ్యక్తులకి మాస్టారు అని అభిమానపూర్వకంగా పిలుచుకునే ఎంతోమంది గురువులకి ఆదర్శంగా ఉన్న ఈయన గురించి ఈయన అందుకున్నారు ఒక నంది అవార్డు అనేది చదువుటేటప్పుడు, అలాగే ఇటువంటి గొప్ప వ్యక్తులకు గౌరవ డాక్టరేట్ వచ్చింది అని తెలిసినప్పుడు ఇటువంటి వాళ్ళ నడిచిన మార్గంలో కదా మనం నడవాలి, ఇటువంటి వాళ్ళు వేసిన బాటలో కదా మనం నడవాలి అని మనసుకి ఇప్పటికీ నాకు ఇక్కడికి ఉద్యోగం వచ్చిన తర్వాత 1,00,000 సార్లు అనిపించింది. ఈ అవకాశం మా స్కూల్ని ఈ విధంగా దర్శించినందుకు మా సార్ చెప్పాడు ఉదయించి ప్రోగ్రామ్స్ కానీ అంటారు. సో ఈరోజు చాలా శుభదయమని భావిస్తూ మీ రాకన మా సంతోషంగా ఫీల్ అవుతూ ఈ అవకాశాన్ని మిమ్మల్ని సత్కరించుకోవడం అదృష్టం. ధన్యవాదాలు. అది సరే, ఈ సంస్కృతి సాంప్రదాయ ప్రకారం ఇండియన్ హెరిటేజ్ కల్చర్లోనూ డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ వచ్చింది మన ఈ మధ్యనే. కాబట్టి